కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గోళ్ల రమేష్, గోళ్ల అనుష అనేటటువంటి ఒక కుటుంబం తమ ఇద్దరు పిల్లలు మాన్విత, మనీషు ఇద్దరు కూడా చనిపోవడంతో ఆ మొత్తం కుటుంబంలో విషాదాలు అలుముకున్నాయి. వీళ్ళని పరామర్శించడానికి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకల రమేష్ గారు ఈరోజు ఉదయం వచ్చి వాళ్ళను పరామర్శించారు. కాగా ఈ కుటుంబం రమేష్ గత 15 సంవత్సరాలుగా బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఈ దీపావళి సంబంధించినటువంటి సెలవుల సందర్భంగా ఆ కుటుంబం వింజమూరుకు వచ్చి తమ కుటుంబంతో గడిపింది. అయితే తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు మొత్తం బాడీ అంతా కూడా ఖాళీ ఇదైపోవడంతో వాళ్ళని DNA పరీక్షలు చేసి ఖచ్చితంగా కుటుంబానికి వాళ్ళ బాడీస్ని అప్పచెప్తామని చెప్పి పల్లెకు వచ్చి కుటుంబాన్ని పరామర్శించినటువంటి ఎమ్మెల్యే కాకల రమేష్ గారు చెప్పారు. దురదృష్టకరమైన రోజు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనుష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డనే ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రమాదంలో వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన భార్యాభర్త గొల్ల రమేష్, 35 సంవత్సరాల గొల్ల రమేష్, తన భార్య 30 సంవత్సరాల అనుష, పిల్లలు మాన్విత, మనీష్ మృతి చెందారు. అయితే 15 ఏళ్లుగా బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో రమేష్ ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ ట్రిప్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి రమేష్ హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వెళ్తుండగా కర్నూలు జిల్లా ప్రమాదంలో మృతి చెందారు. నలుగురు మృతితో గొల్లవారిపల్లె గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. చనిపోయిన అనుష కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల తన తమ్ముడు అనారోగ్యంతో చనిపోగా తండ్రి ఇటీవలే చనిపోయారు.